హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఇస్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఏకశిలా నగరంగా పిలువబడే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ విశేషాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. చాలా పురాతనమైన ఆలయం అండి. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం అనేది ఉండదు. అది ఎందుకు ఉండదనేది కూడా నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో అనేది చూపిస్తాను. మీరు కూడా ఈ గుడి మొత్తం కూడా విజిట్ చేయండి మాతో పాటు. ఎవరైనా ఈ దారిలో వెళ్ళేవాళ్ళుంటే గనక అంటే మేమైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు ఈ ఒంటిమిట్ట కడపలో ఉన్న ఒంటిమిట్ట అనేది మనకి వస్తుందనమాట. హైవేలోనే ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా చాలా బావుంటుందండి. పుష్కరిణి అవన్నీ చూసారు కదా! ఇంకా పుష్కరిణిలో నీళ్లు అది అంటే కొత్తగా ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫు నుంచి ఇప్పుడు భద్రాచలానికి ఎలా అయితే తెలంగాణలో ఉత్సవాలు గాని, కళ్యాణం గాని గవర్నమెంట్ తరఫు నుంచి జరుగుతాయో, అలాగే ప్రభుత్వ లాంఛనాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచిన శ్రీ కోదండరామస్వామి ఆలయం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కళ్యాణం అనేది జరుగుతుంది. ఇక్కడ కళ్యాణానికొచ్చేసి ఒక విశిష్టత ఉందండి. ఏంటంటే అన్ని చోట్ల పగటిపూట కళ్యాణం జరిగితే, ఈ గుడిలో రాత్రిపూట కళ్యాణం జరుగుతుంది. అది ఎందుకో కూడా మీకు నేను వివరిస్తాను. చంద్రుడు రాత్రిపూట ఉంటాడు కదా! అయితే రాముల వారి కళ్యాణం జరిగిన సమయంలో చంద్రుడు రాముల వారి కళ్యాణాన్ని చూడలేకపోయాడట. అప్పుడు ఆయన బాధపడినప్పుడు రాముల వారు ఇక్కడ ఒంటిమిట్టలో నేను వెలిసినప్పుడు ఇక్కడ కళ్యాణం రాత్రిపూట జరుగుతుంది. అప్పుడు నా కళ్యాణాన్ని నువ్వు వీక్షించవచ్చు అని వరమిచ్చారట. అందుకనే నైట్ టైమ్‌లోనే ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. విజయనగర శైలిలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడితో కూడిన ఏకశిలా విగ్రహం ప్రత్యేకత అన్నమాట. అందుకనే ఇక్కడ ఈ గుడికి ఏకశిలా నగరం అనే పేరు కూడా ఉంటుంది. హనుమంతుడు లేని ఏకైక రామాలయంగా ఈ గుడి అనేది ప్రసిద్ధి చెందిందన్నమాట. అంటే ఈ గుడిలో మనకి హనుమంతుల వారి విగ్రహం అనేది కనిపించదు. ఎందుకంటే హనుమంతుల వారిని కలవక ముందే ఇక్కడ సీతారాముల విగ్రహాలని జాంబవంతుడి చేతుల మీదుగా ప్రతిష్ఠించారటండి. అందుకనే ఇక్కడ మనకి హనుమంతుల వారు దర్శనమివ్వరు. ప్రపంచంలో హనుమంతుడు లేని రామాలయం ఏదైనా ఉంది అనంటే గనక ఈ ఏకశిలా నగరం అనే చెప్పుకోవాలన్నమాట. ఇంకెక్కడా కూడా హనుమంతుడు లేని రామాలయం అనేదే లేదు. 32 స్తంభాలతో కూడిన ఈ అద్భుతమైన మండపం, ఆకాశాన్ని తాకేలా ఉండే రాజగోపురం, అంతరాలయంలోని శిల్పకళ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ మేము వెళ్ళినప్పుడైతే లోపల మనకి నాగులమ్మ తల్లిలాగా ఉందండి. అంటే నాగదేవత ఆలయంలాగా. ఆలయమేమీ లేదు. బయట విగ్రహాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొడుతున్నారు. యాక్చువల్‌గా మేము వెళ్ళింది డిసెంబర్ టైంలో వెళ్ళాము. ఆ టైంలో స్వాములకి అంటే అయ్యప్ప స్వామి మాలలు ఏవైతే వేసుకున్న వాళ్ళుంటారో ఇక్కడ ఇడుముళ్ళు అవన్నీ జరుగుతున్నాయండి ఆ రోజు పూజలు. కొంచెం నేను లేట్‌గా అనేది ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మాకైతే ఈ గుడి దగ్గర భలే ప్రశాంతంగా అనిపించిందండి. కొబ్బరికాయలైతే లోపల కొట్టడానికి అది లేదు. ఇక్కడే వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేశాను. చెప్పాలంటే ఈ గుడి దగ్గర మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా పూజలేమీ జరగట్లేదండి. స్వామివారి, అమ్మవార్ల విగ్రహాలైతే ఏవైతే ఉన్నాయో ఇంకా లోపల ప్రతిష్ఠించలేదు. పూర్తిగా గుడి నిర్మాణం అనేది మళ్ళా రీకన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఆలయం బయట మాత్రమే సీతారాముల విగ్రహాల నుంచి పూజలైతే జరుగుతున్నాయి. ఇక్కడ మీకు ఒక విచిత్రమైన చాలా పురాతన కాలం నాటి శిలాశాసనాన్ని చూపిస్తాను. ఇక్కడొచ్చేసి మీకు కనిపిస్తుంది కదండీ! రాతి గోడలాగా కనిపిస్తుంది గదా! పలకలాగా. ఇక్కడ అప్పటి శిలాశాసనాలకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో శంకు చక్రాలతో ప్రతీదీ కూడా ఇక్కడ రాసి ఉంచారు. 1356వ సంవత్సరం నాటి శిలాశాసనం అండి ఇది. ఈ రాతి గోడల మీద ఇక్కడ శిలాశాసనాలు, గుడికి సంబంధించిన చరిత్ర అంతా కూడా సంస్కృతంలో అనేది రాశారు. చూసారు కదా! 1356వ శిలాశాసనం అని ఇక్కడ బోర్డు కూడా మీకు కనిపిస్తుంది. ఇవంతా కూడా మీకు బయట నుండి చూస్తుంటే మనకి చిన్నగా కనిపించినా లోపల ఉండే ఆహ్, అంటే శిల్పకళా సౌందర్యం ఎలా చెప్పాలంటే అసలు మిషన్ వర్క్స్ అలాంటివి లేనప్పుడే ఇంత అందంగా ఎలా చెక్కారా అని మనకే అనిపిస్తుందండి.
అసలు 1652లో ఫ్రెంచ్ యాత్రికుడు ఒకాయన జీన్ బాప్టిస్ట్ ట్రావెలియర్ ఈ ఆలయ శైలిని నిర్మాణాన్ని చూసి, ఈ శిల్పకళని కొనియాడారంట. విజయనగర రాజులు దీన్ని చాలా అభివృద్ధి చేశారంటండి. ఈ ఆలయం మొత్తాన్ని కూడా. గర్భగుడిలో రాముడు, సీత, లక్ష్మణుడు కూడా ఒకే రాయి పైన కూడా చెక్కారటండి. అంత శిల్పకళా సౌందర్యం అన్నమాట. చూస్తున్నారు కదా! ఈ మొత్తం చుట్టూరు ప్రహరీలాగా ఉండే ఈ గోడ ఎంట్రన్స్‌లో ఉండే అటువైపు, ఇటువైపు అంటే కుడివైపు, ఎడమ వైపు కూడా మనకి ఇలా ఉంటాయి. మనం లోపలికెళ్ళేటప్పుడు ఎడమ వైపు మీరు చూడొచ్చు. నా చేతిని నేను మూసాను కదా! ఒక చేత్తో మూస్తే గుర్రంలాగా, ఒక చేత్తో మూస్తే ఏనుగులాగా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ రోజుల్లో ఈ శిలల్ని, శిల్పాల్ని చెక్కే వాళ్ళకి ఎంత చాకచక్యంగా, అందంగా చెక్కారో నిజంగా మెస్మరైజింగ్ అండి. ఈ ఇక్కడున్న కళా నైపుణ్యం అంతా తెలియాలని ఇక్కడొక బంతి పువ్వు పెట్టారు గదా! ప్రత్యేకంగా అక్కడే ఎందుకుందని అడిగితే అక్కడి వాళ్ళు చెప్పారు. నేను అలానే చూసాను. నాకు భలే అనిపించింది చూసినప్పుడు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. చెప్పాను కదా! ఎటువంటి మిషన్‌లు ఇలాంటివి లేనప్పుడే ఇంత అందంగా శిల్పాలను చెక్కారంటే హ్మ్. నిజంగా వాళ్ళు కూడా చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కళ్ళతో ఆహ్, దేవుళ్ళని చూసినట్లుగా మనకి చూపించడానికి ప్రయత్నం చేశారు చూసారు కదా! బయట చూడండి పచ్చిక బయళ్ళు పరిచినట్లుగా ఈ గుడి చుట్టూరు కూడా చెట్లు, వాతావరణం మనం తలెత్తి ఎంత పైకి చూసినా కనిపించేంత గోపురం చాలా అందంగా ఉన్నాయండి. ఈ చుట్టూరు కూడా తూర్పు రాజగోపురం, ఉత్తరం వైపు, దక్షిణం వైపు అన్ని వైపులా కూడా 4 రాజగోపురాలుంటాయి. ఇవన్నీ కూడా ప్రత్యేక పూజల సమయంలో ఉత్తరం వైపు ఉన్నది గాని, దక్షిణం వైపు గాని ఓపెన్ చేస్తారనమాట. ఆహ్, స్ మనకి రామాలయంలో జరిగే ఉత్సవాలు గాని, లేదు అంటే గనక కళ్యాణాలప్పుడు గాని, గుడి ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా సరే సరిపోయేంత ప్రదేశం అయితే ఉంటుందండి. చాలా చాలా బావుంటుంది గుడైతే. మీరెప్పుడైనా కడప చుట్టుపక్కల ఏదైనా పని మీద వెళ్ళినా సరే, ఒంటిమిట్ట కోదండ రామాలయాన్నయితే ఒకసారి దర్శనం చేసుకోండి. నెక్స్ట్ మేమైతే ఇంకొకసారి ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఈ గుడి డెవలప్‌మెంట్ ఎలా జరిగిందనేది కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను. యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా లాస్ట్ ఇయర్ మీద కొంచెం పర్వాలేదు. బట్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా పాడు పడిపోయినట్లుగా అనిపించిందండి. నాకే ఏదోలా అనిపించింది. కానీ ఇప్పుడు కొంచెం బావుంది. ఇక్కడ మాకు ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదం తినేసి మేమైతే మళ్ళీ మీకింకా విశేషాలు చూపిస్తానిక్కడివి. ప్రసాదం అయితే చాలా రుచిగా ఉందండి. గుడి దగ్గర కొంచెమే పెడతారు కదా! మనకి తినేటప్పుడు ఇక్కడైతే చక్కెర పొంగల్ పెట్టారు. ప్రతిరోజు ఏం ప్రసాదం పెడతారో ఆహ్, తెలీదు. మేము వెళ్ళిన రోజునైతే గనక చక్కెర పొంగల్ పెట్టారు. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ విశేషాల్లో నేను చెప్తానన్నాను. ఈ గుడి దగ్గర మనకి ఏంటంటే ఎంతమందొచ్చినా సరే అండి, మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం టైంలో అన్నము, రాత్రి మళ్ళీ అన్నం. ఖచ్చితంగా ఎంతమందొచ్చినా అంతమందికి పెడతారంటండి. అసలు లేదనేదే ఉండదంట. ఈ గుడి గూడా తిరుమల తిరుపతి దేవస్థానం అండర్‌లోనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఉచిత అన్నప్రసాదం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టోకెన్ లాంటిది ఏమీ ఉండదు. నార్మల్‌గా మనం లోపలికి వెళ్ళిపోవడమే. విరాళం ఇవ్వాలి అనని మనకి అనిపిస్తే ఇవ్వొచ్చండి. లేదంటే లేదు. చూసారు కదా! మంచిగా విస్తరాకులో అన్నం, పప్పు, నెక్స్ట్ పచ్చడి, ఒక ఫ్రై, మజ్జిగ, మంచినీళ్ళు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎంతమంది వచ్చినా అంతమందికి ఫ్రీగా ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుందంటండి. ఇక్కడ భగవద్గీత అండ్ గీతా పారాయణం, నెక్స్ట్ రామాయణం ఇలాంటి పుస్తకాలన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ నుంచైతే నార్మల్‌గా ఎవ్వరైనా సరే ప్రయాణికులు వెళ్ళినా రోడ్డు వైపు అక్కడ చుట్టుపక్కల ఎవరైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా సరే రోజు వచ్చి ఇక్కడ తిని వెళ్తారంట. నేను ఒకళ్ళిద్దరిని అడిగాను. మనకి తోచినంత మనం కూడా ఇక్కడ సహాయం చేస్తే అంటే సహాయం అని కాదు. డొనేట్ చేస్తే ఎవరైనా ఇంకా ఉండే వాళ్ళకి కూడా వీళ్ళు ఆహారం అనేది ఇంకా పెట్టడానికనేది బావుంటుంది కదా! నెక్స్ట్ ఇక్కడ గుడి విశేషాలు మీకు కూడా నచ్చినట్లయితే గనక ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ దారిలో ఈ గుడిని మీరు కూడా విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ విశేషాలు చాలా ఉంటాయంటండి. బట్ నాకంత పురాతనంగా అయితే ఈ టెంపుల్ గురించయితే తెలీదు. మేమెళ్ళిన ఎక్స్‌పీరియన్స్‌ని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ పుష్కరిణి దగ్గర స్నానాలు చేయడానికనేది మనకి వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. ఎవరైనా ఈ దారి గుండా వెళ్ళినా కాసేపు ఇక్కడ సేద తీరి, అన్నం తిని,
మంచిగా ప్రశాంతంగా కాసేపు రిలాక్స్ అయ్యి కూడా వెళ్ళొచ్చండి. చాలా చాలా బావుంది గుడి దగ్గర. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలతో ఒక గంట, 2 గంటలు ఇక్కడ గడిపి మళ్ళీ మీ ప్రయాణాన్ని సాగించొచ్చు. అండ్ ఇక్కడి నుంచి మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఊరేగింపు లాంటిదనేది మాకెదురైంది. అది నాకు భలే అనిపించిందండి. మీకు నేను చూపిస్తాను. ఈ చెరువయితే ఈ గుడికి సంబంధించిన చెరువేనంటండి. ప్రత్యేకంగా కాకపోయినా మేమైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది మూడోసారి ఈ రాముల వారిని దర్శించుకోవడం. ఈ దారి గుండానే హైదరాబాద్ నుంచి 3 టైమ్స్ కూడా తిరుపతి వెళ్ళాము. అన్ని సార్లు కూడా ఇక్కడ ఆగి మేము దర్శనం చేసుకొని వెళ్తున్నామనమాట. ఈసారి మీకు మా ఎక్స్‌పీరియన్స్‌ని, జర్నీని కూడా ఈ వీడియోలో మీకు చూపించాలనుకోని నేను చూపించాను. అండ్, అండ్ చూసారు కదా! ఇప్పుడు ఎదురయ్యేదే స్వామివారి ఊరేగింపులాగా ఏదో జరిగిందండి ఆ రోజు. చాలామంది జనమైతే కనిపించారు. బట్ ఏంటనేది మేమైతే ఆగలేదు. అక్కడ రోజు ఏదో ఒక ఉత్సవాల్లాంటివో, లేదంటే స్వామివారికి ప్రత్యేకమైన పూజలో ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయంటండి. కానీ మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ దారిలో వెళ్తే గనక ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.